స్తుతి శతకంలోని 25వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము చెప్పుకుందాం. కలితరతయః కాంచీలీలా విధౌ కవిమండలే వచనలహరీ వాసంతీనాం వసంత విభూతయః కుశల విధయే భూయాసుర్మే పురంగ విలోచనాః కుసుమ విశిఖారతే అక్ష్ణాం కుతూహల విభ్రమాః. ఈ శ్లోకం ఒక విధంగా 24వ శ్లోకానికి ఒక కంటిన్యూయేషన్ గా చెప్పుకోవాలి. ఆ శ్లోకంలో చేసిన సాధనకి ప్రతిఫలంగా అమ్మవారు ఏ ఏ విభూతులు ప్రసాదిస్తోందో అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతకుముందర శ్లోకంలో 24వ శ్లోకంలో తాపించశ్రీ ఆ అందమైన ఆ తమాల కాంతి కలిగిన ఆ శక్తి ప్రపంచన చుంచవః తాపించశ్రీ కంపాతీరే పురవిజయినాః మనోరథాః స్ఫురంతి. అంటే అక్కడ ఆ కంపా తీరంలో ఉన్న ఆ తాపించశ్రీ అటువంటి ఆ దేహకాంతులు కలిగిన అమ్మవారు పుర విజయినః మనోరథాః. అక్కడ ఆ పుర విజయినః మనోరథ, అక్కడ పుర విజయిన అంటే శివుడితో పాటు ఒక సాధకుడిగా కూడా మనం చెప్పుకుంటే, అలా ఒక సాధకుడి యొక్క మనోరథాలు ఎలా నెరవేరుతాయి, ఆ నెరవేరుస్తుంది అందులో చెప్పారు. ఏ విధంగా నెరవేరుస్తుందో, ఏ రకమైన విభూతులు ప్రసాదిస్తుందో ఇందులో చెప్తున్నారు. ఇందులో అంటే ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, జీవేశ్వర సర్వేశ్వర ఐక్య స్థితి, మోక్ష ఆనంద స్థితి, శివశక్తుల సమాగమము, ఇవన్నీ చెప్పుకున్నాం. సాధకుల ఒక గమ్య స్థితి అయిన మోక్ష ఆనంద స్థితి, అటువంటి శివ ఐక్య స్థితిలో, శివశక్తి ఐక్య స్థితిలో ఉన్న ఆ సాధకుడిలో ఉన్న ఆ మోక్షానందం, ఆ మోక్షానందం పొందిన వాళ్ళకి ఏ రకమైన సంపదలు కలుగుతాయి అనేది ఇందులో. కాంచీలీలా విధౌ, ముందర అసలే కలితరతయ అన్నారు. కాంచీలీలా విధౌ, కలితరతయ కాంచి అంటే అక్కడ ఆ కంచిలో ఉండడానికి రతయ అంటే విపరీతమైన ఇష్టం ఆవిడకి. ఆ కంచి అనేది ఒక సాధకుడి హృదయం అయితే, అక్కడ ఆ మోక్ష ఆనంద స్థితిలో ఉన్న ఒక సాధకుడి హృదయంలో లలిత రతయ ఆవిడకి చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆవిడ అక్కడ ఉండడానికి. అటువంటి ఆ స్థితిలో ఆవిడ అక్కడ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అని చెప్తున్నారు. కాంచి లీలా విధౌ, కంచిలో విహరించు విధానంలో లేదా కాంచీనగరమందు ఆడుకొనుటయందు, కాంచీనగరమందు ఆడుకొనుటయందు అనే అసలు ఆ భావాన్ని, ఒక సాధకుడు హృదయంలో ఆవిడ ఆడుకుంటున్న స్థితిని ఊహించండి. ఎంత అద్భుతమైన భావన అది. కలిత రతయ ఆసక్తి కలిగిన, కలిత అంటే కలిగిన, రతయ అంటే ఆసక్తి, రతి అంటే ఎక్సెసివ్ అటాచ్మెంట్ అన్నమాట. చాలా విపరీతమైన ఆసక్తి, ఇష్టం అది. కవి మండలి, కవి బృందముల, కవి సమూహముల, వచన లహరి వాక్ ప్రవాహములనడి లేదా వాక్కుల తరంగములను, వాసంతీనాం జాజి మల్లెలకు, జాజి మల్లెలు అంటే అంటే మంచి పరిమళ భరితమైన పుష్పములు అన్నమాట. వసంత విభూతయ, వసంత ఋతు సంపదలగునట్టియు, పురంగ విలోచనాః జింక కన్నుల వంటి కన్నులు కలిగినట్టియు, కుసుమ విశిఖ పువ్వులు బాణములుగా గల మన్మథునకు హారాతే
శత్రువవు శంకరుని అక్షణాం నేత్రములకు. ఈ నేత్రములకు అంటే 3 కన్నులకు అని కూడా ఇచ్చారు. కుతూహల విభ్రమాహ, వేడుకలు కలిగించు విలాసములు లేదా కుతూహములు కలిగించు విలాసములు అంటే ఎవరు? అది అమ్మవారు. మే నా యొక్క కుశల విధయే క్షేమంకరమవు విధానము కొరకు మంగళములు విధించుటకు భూయాసు అగునుగాక. విధించుట, మంగళములు విధించుట అనే మాట ఎంత బాగుందో చూడండి. ఎవరికైనా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి ఒక శిక్ష విధించారంటారు కదా. విధించడం అనే మాటని మంగళములు విధించడం అనేది ఎంత బాగుంది ఆ మాట అసలు. నాకు ఆవిడ మంగళములు విధించుగాక అంటే ఒక బంధకం అన్నమాట. నాకు మంగళాలు అనేవి తప్పనిసరి, అది విధిగా జరుగుతాయి అనే ఒక భావాన్ని అందులో భూయాసు అని కుశల విధయే భూయాసు అని అద్భుతంగా చెప్పారు. మామూలుగా ఒక మీనింగ్ లో తెలుసుకుంటే, కాంచీనగరమందు ఆడుకొనుటకు ఆసక్తి గల కవుల వాక్కులను జాజి తీగలకు వాసంత ఆవిర్భావములైన. వాసంత ఆవిర్భావములు అంటే ఏమిటి? పుష్పాలకి వసంత ఋతువు మంచి శోభను కలిగిస్తున్నవి. ఇట్ హెల్ప్స్ టు ది ఫ్లవర్ బ్లాసమింగ్ ఆఫ్ ది ప్లాంట్స్ కదా. మరి ఇంకా కాస్త శోభ, వసంత ఋతువు, అవి వాటి ఋతువు అన్నమాట. అది ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఉన్న కవుల వాక్కులకి మంచి పరిమళ భరితాలే ఉన్నా, ఇంకా వసంత ఋతువులో ఇంకా ఎక్కువ పరిమళాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఇంకా కాస్త యాడెడ్ ఎఫెక్ట్ ఇచ్చేది అన్నమాట ఆవిడ అమ్మవారి యొక్క కృప. ఆవిడకి జింక కన్నుల వంటి కన్నులు. ఆవిడ కళ్ళు అందమైన హరిణ నేత్రాలు, జింక కన్నుల వంటి కళ్ళు. తర్వాత శివుని కన్నులకు కుతూహములు కలిగించే విలాసములు. ఈ కుసుమ విశిఖాహ ఆరాతే అక్ష్ణాం. ఈ కుసుమ విశిఖాహ ఆరాతే అన్నారు అంటే మన్మధుడి యొక్క శత్రువు అయిన, మన్మధుడికి శత్రువు అంటే కోరికలని ఆయన పూర్తిగా భస్మం చేసేసాడు. అటువంటి భస్మం చేసేసిన ఆయనలో ఎటువంటి స్థితి ఉంటుంది? నిశ్చల స్థితి ఉంటుంది. అందులో కుతూహలం అనేది ఉండదు. అటువంటి ఆయన కంటికి కూడా కుతూహలాన్ని కలిగించేటువంటి రూపం ఆవిడది. కాబట్టి అటువంటి అందమైన కళ్ళతోటి అద్భుతమైన ఆ విలాసాలతో కలిగిన ఆ రూపాన్ని, శివుని కన్నులకు కుతూహలము కలిగించు ఆ విలాసములు కలిగిన అమ్మవారు నాకు మంగళములు కలిగించుగాక. శివుని కన్నులకి కుతూహలం కలిగించు విభ్రమము అన్నారు కదా. కుతూహల విభ్రమాహ. విభ్రమ అంటే ఏమిటి? భ్రమింపజేయు, భ్రమ కలిగించు. అటువంటి ఆ భ్రమని ఈశ్వరుడికి కూడా ఆవిడ కలిగించింది. కానీ ఈశ్వరుడికి ఇప్పుడు కలిగిన ఆ భ్రమ ఎలాంటిది? మామూలు భ్రమ కాదది. మోక్ష ఆనంద స్థితిలో అది నిలబడాలని నిలబెట్టుకునే ఒక స్థితి. అటువంటి ఆ భ్రమ, అటు నుంచి చూపు ఇంకా కదలకుండా స్థిరంగా ఉండగలిగిన ఒక స్థితి. ఈ స్థితి ఒక సాధకుడికి మనం చెప్పుకుంటే, సాధనా స్థితిలో ఆ సాధకుడి యొక్క హృదయం అనే కంచిలో ఆడుకుంటూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు. అక్కడ ఒక బాల రూపంలో అనుకోండి, ఏ రూపంలో సాధన చేస్తే ఆ యోగి మనసులో, అటువంటి స్థితిలో ఆవిడ
చాలా ఆసక్తి కలిగి, కుతూహలం కలిగి, అధికమైన అనురక్తి కలిగి అక్కడ ఆవిడ ఆడుకుంటూ ఉంటుందిట. ఆ తర్వాత ఈ జాజి మల్లెలు లాంటివి వసంత ఋతువులో బాగా పూస్తాయి. అటువంటి పూస్తున్న ఆ పువ్వుల పరిమళాల్లాంటి ఆ పరిమళ భరితమైన సురభి అని ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనకు సౌరభం. సౌరభం అంటే ఏమిటి? మంచి పరిమళం. అటువంటి సౌరభాన్ని వారి యొక్క మాటలకి, కవుల యొక్క అంటే ఏ సాధకుడైతే ఆ స్థితిలో ఉంటాడో ఆ సాధకుని యొక్క కవితా రీతులు అంటే ప్రతి వాళ్ళు కవులే ఉండక్కర్లా. ఎంతమంది ఆ సాధకులు ఉన్నారో అందరూ కవులు కాదు. కానీ వారి యొక్క భావాలు, ఆ భావాలు తర్వాత వారిలో లోపల నుంచి వచ్చే ఒక ఆనంద స్థితి. ఈ ఆనంద స్థితి చూసేందుకు చూస్తున్న వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా ఉండే పరిమళం. అంటే పువ్వు ఉంటే వాసన వస్తుంది. కానీ ఒక యోగి అక్కడ ఉంటే వారి చుట్టూరా ఒక అద్భుతమైన ఒక శక్తి నిండి ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుందంటే అక్కడ మనకి కాసేపు కూర్చుందాం అనిపించేట్టు, అక్కడే వారితో వారు మాట్లాడకపోయినా వారి నుంచి కొన్ని మనకేవో ఒక మెసేజెస్ అందుతూ ఉంటాయి. అక్కడ అలాంటి వారి సమక్షంలో కూర్చుంటే మనలో ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేస్తుంది. ఎందుకంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి వాక్కులో యోగులకి ఒక పశ్యంతి స్థాయిలో ఉన్న ఒక భావాన్ని కూడా చదవగలిగిన స్థితి ఉంటుంది. అలా మనం వారి దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మనం "అబ్బా, నాకే సమాధానం చెప్పారా ఆయన" అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఎందుకు వస్తుందంటే మన మనసులో ఉదయించిన ప్రశ్నలకి సమాధానం వారు చదివి చెప్పేస్తారు. వాటి నుంచి మనకి వచ్చేస్తుంది. లేదా వారు చెప్పకపోయినా మౌనంలో కూడా మనకొక సమాధాన స్థితి వస్తుంది. అక్కడ వారి దగ్గర కాసేపు కూర్చొనొచ్చిన తర్వాత లోపల ఉన్న కొన్ని చింతలు మాయమైపోతాయి. అటువంటి అది సౌరభం అంటే పువ్వుగా ఉంటే పువ్వు యొక్క పరిమళం మనకి ముక్కుకు తెలుస్తుంది. ఈ పరిమళాలు, ఈ సౌరభాలు ఎలా ఉంటాయంటే వారి యొక్క వారి చుట్టుపక్కల కూర్చుంటేనే, వారి సమక్షంలోనే మనకి ఒక అద్భుతమైన అనుభవము, ఆనందము కలుగుతుంటాయి. అది ఇక్కడ చెప్పుకున్న వాసంతీనాం. వసంత. హ్మ్. అటువంటి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు వసంత ఋతువు. ఆ వసంత ఋతువు మనలో కూడా అటువంటి ఒక సాధన చేస్తూ ఆ దారిలో ఉన్న ప్రతి సాధకుడికి కూడా లోపల నుంచి వాళ్ళ ప్రవర్తనలోనే ఒక మంచి పరిమళం వెదజల్లబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ సమక్షంలో ఎవరైనా ఉన్నా వచ్చినా, మీ ఇంట్లో ఉంటే బాగుంటుంది, మీతో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళల్లో ఒక అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్న ఆలోచనలన్నిటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి అనవసరమైన విషయాల వైపు ప్రయాణం, ఆలోచన ప్రయాణం తగ్గిపోయి మంచి విషయాల మీదకి మనసు వెళ్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. అది ఒక సూదంట్రాయిలాగా అట్రాక్ట్ చేసి ఆ భావాలని మనలో ఇస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనంద స్థితి కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ వసంత విభూతుల్లోకి తీసుకోవాలి. విభూతులు అంటే ఐశ్వర్యాలు. ఇటువంటి భావాలు మన భావాలలో వచ్చే మార్పులే అటువంటి అద్భుతమైన ఆ విభూతుల్ని ఆయన అనుభవిస్తున్నారు. అంటే దీని ముందర శ్లోకంలో చేసిన ఒక సాధన మనం అనుకున్నాం కుండలిని శక్తి యొక్క ప్రయాణము ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కమల సుషమా కక్ష్యారోహే
ఎలాగైతే ఆ షట్చక్రాలు కూడా ఒక అలైన్మెంట్ అయ్యి శక్తి సమాగమం జరిగిన చోట సాధకుడిలో ఉండే ఒక మోక్ష ఆనంద స్థితి. ఇటువంటి ఆనంద స్థితి కలిగిన తర్వాత ఆ శక్తి కలితరతయ కాంచి లీలా విధౌ, అక్కడ ఆ హృదయానికి వచ్చి హృదయస్థార విప్రఖ్య అని చెప్పిన అక్కడికి వచ్చిన ఆ శక్తి హృదయంలో అనాహత చక్రంలో కలిగించే ఒక అద్భుతమైన ఆనందకరమైన ఒక విభూతులు అన్నమాట ఇవన్నీ. విభూతులు అంటే ఏమిటి? మంచి అనుభూతులు, ఐశ్వర్యాలు. ఇవి ఇటువంటి ఈ అనుభూతులని ఆవిడ ప్రసాదిస్తుంది. తర్వాత కుశల విధయే భూయాసుహుమే పురంగ విలోచన. పురంగ విలోచన అని అమ్మవారిని హరిణ నేత్ర లేదా జింక కన్నుల వంటి కన్నులు కలిగిన. జింక కన్నులు మామూలుగా అటు ఇటు చాలా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే అడవిలో ఉన్న జింక కళ్ళల్లో చాలా పరిశీలన ఉంటుంది. ఎటువైపు నుంచి ఏ శత్రువు మీద పడుతుందో అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మవారికి ఆ చూపు ఎందుకు? తన భక్తుల పట్ల ఎప్పుడు ఏ శక్తి వాళ్ళని కబళిస్తుందో అని అటువంటి శత్రు భయము పీడ లేకుండా ఆవిడ కళ్ళు ఆ కురంగ విలోచనాలు అలా చూస్తూ ఉంటాయట. అనుక్షణము గమనిస్తూ ఉంటాయన్నమాట అటువంటి కురంగ విలోచన. అందుకని అంత అనుక్షణం పరిశీలనాత్మకంగా ఉండే కళ్ళు ఆవిడవి. అటువంటి అద్భుతమైన ఆ కురంగ విలోచనాలతోటి ఆవిడ కుసుమ విశిఖాహ ఆరాతేహి అక్ష్ణాం, ఆయన మూడో కంటితో మన్మధుణ్ణి కుసుమ విశిఖాహ ఆరాతే, ఎప్పుడైతే మన్మధుడు ఈయన దగ్గరకు వచ్చాడో అమ్మవారి దగ్గరికి, ఆయనలో ఒక కోరికను కలిగించాలి, అమ్మవారి వైపు ఆయన దృష్టి మళ్ళాలి అనుకున్నాడో అప్పుడు భస్మం చేసేసాడు ఈశ్వరుడు. తర్వాత మళ్ళా మన్మధుడిని అమ్మవారు శక్తి ప్రసాదించింది. ఆయన మళ్ళా పునరుజ్జీవితుడయ్యాడు. ఇప్పుడు ఉన్న ఈ మన్మధుడు అమ్మవారి అనుజ్ఞలకి ఆజ్ఞలకి లోబడి ఆవిడ కళ్ళల్లోనే ఉన్నాడు. కాబట్టి ఈ మన్మథుడు ఏ ఉపాసకుడైతే ఏ సాధకుడైతే అమ్మవారి యొక్క అనుక్షణం ఆ కంటి దృష్టిలో ఉంటాడో ఆ సాధకుడి యందు మన్మథుడు కూడా ప్రకోపించడు. చాలా ఆవిడ అనుజ్ఞలకి లోబడి, అలా అని ఉపాసకుడిలో ఏ కోరిక ఉండదా అంటే ఎందుకుండదు? మోక్షం కావాలి. తర్వాత అమ్మవారు భోగమోక్ష ప్రదాయిని, సాధకుడికి ఇహ పర రెండు ఆనందాలని ప్రసాదించే అమ్మవారు తల్లి, కరుణామయి. కాబట్టి అటువంటి ఆ కంటి నుంచి వస్తున్న మన్మధుడి యొక్క శక్తి కూడా విజృంభించి ఉండదు. ఆ ఆ కంట్రోల్లో ఉన్న ఆ మన్మధుడు ఆయన ఆరాతేహ అక్షణం కుసుమ విశిఖాహ ఆరాతేహ అక్షణం, అటువంటి మన్మధుడిని కాల్చి చంపేసిన ఈశ్వరుని కూడా కుతూహల విభ్రమాహ, ఆ విభ్రమం అంటే ఏంటంటే ఆ భ్రమణం అని చెప్పా కదా, భ్రమ కలిగించే శక్తి. అటువంటి ఆ కుతూహలాన్ని ఈశ్వరుడిలో, ఈశ్వరుడితో సహా కల్పించగలిగిన ఒక అద్భుతమైన ఆ శక్తి రూపలావణ్యం. అంటే కంటికి కనిపించే అంటే మామూలుగా మన నేత్రానికి కనిపించే ఆ రూపం కాదు, మనోనేత్రానికి. ఎప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు అంటే ఏ శక్తినైనా హృదయ కాంచి అన్నాం కదా, హృదయ కంచిలో తిరుగుతున్న ఆవిడ మీరు చూడాలంటే మామూలు నేత్రంతో కనబడదు, మనోనేత్రంతోటే చూడాలి. ఈ మనోనేత్రం అంటే మూడు కళ్ళు ఇక్కడ, అందుకనే చెప్తున్నారు మనోనేత్రం. కళ్ళు మూసుకున్నప్పుడు మీ మనోనేత్రము బయటకు చూడ్డానికి కళ్ళు మూసినప్పుడే మనోనేత్రం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే బయట వైపుకి దృష్టి ఉందో లోపల వైపుకి అంతఃప్రయాణం అవ్వదు.
కాబట్టి ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకుంటారో మూడో కన్ను లోపలికి అంత ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ శక్తిని చూడగలిగింది. అది అది అసలైన శోభ, అందం, సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ఆ సౌందర్యం మనలో ఒక కుతూహలాన్ని, విభ్రమాన్ని, అంటే ఆ విభ్రమం ఎలాంటిదంటే, నేను ఇంత శక్తికి నేను పాత్రుడినా, ఈవిడ అనుగ్రహానికి నేను పాత్రుడినా అనే ఒక సంభ్రమం, ఆశ్చర్యం, అటువంటి అద్భుతమైన ఒక భావం అన్నమాట అది. ఆ తర్వాత ఇందులో వచన లహరి అన్నారు. ఈ లహరి అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే లహ్రీం, లహ్రీ, లహ్రీ అంటే ఒక బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని కూడా ఇందులోకి పెట్టారు. లహరి అంటే ఏమిటి? ఒక అల. ఈ అల ఏం చేస్తుంది? ఒక ఒక నిశ్చలంగా ఉన్న తటాకంలో ఒక అలజడిని కలగజేస్తుంది ఒక బిందువు దగ్గర. అలా ఆ మానస సరోవరంలో ఆనంద బిందువు దగ్గర ఒక అలజడి కలగజేయడమే ఈ లహరి పని. ఈ బిందు పరి ఈ పరిమాణం కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా వృద్ధి చెంది అక్కడ మధ్యలో పడిన ఒక చిన్న ఆ అలజడి చివరిదాకా తటాకం చివరిదాకా వస్తుంది. మీరు గమనిస్తే పెద్దదవుతుంది ఆ అల. అలాగా ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఆ శక్తి యొక్క కరుణా కటాక్షము అలా విస్తరించి, వ్యాపించి మనలో పూర్తిగా నిండి మనస్సంతా జ్ఞానానందంలో నిండిపోయే ఒక స్థితిని కల్పించేది, ఆ యోగ సిద్ధిని కలిగించేది, యోగ శుద్ధిని కలిగించేది ఇటువంటి ఈ వచన లహరి. ఈ వచన లహరి మనలో కూడా అటువంటి వాక్ శుద్ధి, వాక్ సిద్ధి ఇవన్నీ కూడా మామూలుగా ఒక పెద్ద కవిత్వం చెప్పగలిగిన అవసరమే అక్కర్లే. మాట మనలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అద్భుతమైన ఒక ప్రతి పక్క వాళ్ళలో ఒక మంచి ఆహ్, మార్పు తీసుకొచ్చేటట్టు. అటువంటి ఒక మంచి మాట ఏదో ఎన్నో చెప్పక్కర్లే. ఒక చిన్న మాటతోటి ఎన్నో మంచి మార్పులు తీసుకురావచ్చు. అటువంటి ఒక వచన లహరిని భక్తుడికి ఆవిడ ప్రసాదిస్తుంది. ఈ వచన లహరి వసంత విభూతయః. ఇవి అటువంటి వాసంతీనాం వచనలహరి వాసంతీనాం ఇటువంటి మాటలు మల్లెజాజుల్లాంటి పుష్పాలైతే వాసంతీనాం వాటికి వసంత విభూతులు. అంటే మల్లెజాజులంటే ఎంత మృదువులండి. మృదుత్వమైన మాటలు. నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది రాజుగారికి ఒక కూతురు మాట్లాడుతుంటే ముత్యాలు రాలేటుండేట. ఇంకొక కూతురు మాట్లాడుతుంటే తేళ్ళు జరులు రాలుతున్నట్టు మాట్లాడేది కానీ. చిన్నప్పుడు అలా ఉందా వాళ్ళ నోట్లోంచి అట్లా వస్తాయా అని మరీ చిన్నప్పుడు అలా అనిపించేది. అంటే దానికి భావం ముత్యాలు రాలుతున్నట్టు మాట్లాడడం అంటే ఎంత అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలిగే విధానం. అదే తేళ్ళు జల్లు అంటే అవతల వాళ్ళని ఎంతైనా బాధ పెట్టచ్చు మాటలతో. అటువంటి ఆ హింస, మానసిక హింస అవేమీ చేయకుండా వాసంతీనాం జాజి మల్లెల లాంటి పరిమళ భరితమైన మృదువైన వాక్కులతో, వచనాలతోటి మన చుట్టూ ఉన్న పరిసరాలని అద్భుతమైన ఆ సౌరభాన్ని వెదజల్లేట్టుగా మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోగలిగిన ఒక శక్తి ఈ శ్లోకంలో ఆయన పెట్టారిది. చాలా చిన్న శ్లోకమే. చాలా అంటే అంత ఎక్కువ భావంగా దానికి మనం రాసుకుంటే ఎక్కువేమి రాదు. కానీ ఆలోచించుకుంటే దీని వెనకాల ఒక అద్భుతమైన ఒక భావం
ఇందులో అంటే దానిలో దీనికి కనెక్షన్ చేస్తూ అంటే దానివల్ల వచ్చే విభూతులు ఇది. ఒక సాధన ద్వారా ఒక సాధకుడు పొందగలిగిన ఈ వసంత విభూతులు. ఫలశ్రుతి ఉంటుంది కదా! మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఒక మంచి పని చేస్తున్నాము. ఏదో ఒక పూజ ఏదో చేస్తున్నప్పుడు నోనొస్తున్నప్పుడు చెప్తారుగా ఫలశ్రుతి చెప్తారు. అలాగా మామూలుగా ఒక మానవుడికి ఎప్పుడు కూడా మనకి ఫలం మీదే ఆశ ఎక్కువుంటుంది. ఫలశ్రుతి. నాకేం గావాలి? దీనివల్ల నాకేమొస్తుందని. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఊరికే చేయక్కర్లా వీటన్నిటికి అటువంటి అద్భుతమైన ఈ ప్రక్రియలన్నిటికి కూడా అద్భుతమైన ఫలాలున్నాయి. ఈ ఫలాల్ని మీకు తెలియకుండానే మీరు పొందగలరు అని. అది ఇందులో కలితరతయః కాంచీలీలావిధౌ కవిమండলী వచనలహరీ వాసంतीनां వసంతవిభూతయః కుశలవిధయే భూయాసుర్మే పురంగవిలోచనాః కుసుమవిశిఖారాతే అక్ష్ణాం కుతూహలవిభ్రమాः.